అబౌట్ అనే వర్డ్ ప్రిపోజిషన్లో చూసుకుంటే ఫస్ట్ మనం దేంట్లో యూజ్ చేస్తామనంటే ఒక వస్తువు గురించి కానీ ఒక టాపిక్ గురించి కానీ మాట్లాడేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ అబౌట్ యువర్ ట్రిప్. నీ ట్రిప్ గురించి చెప్పు అంటే అక్కడ టాపిక్ కోసం అడుగుతున్నాం. మనం ఒక టాపిక్ కోసం అడుగుతున్నాం, లేదంటే అక్కడ మనకు సబ్జెక్ట్ కోసం అడుగుతాం అనమాట. దీన్ని చెప్పడానికి అబౌట్ అనే వర్డ్ యూస్ చేయొచ్చు. సెకండ్ కేసు వచ్చేసి మనకి లొకేషన్, వాళ్ళున్న స్థానం అనమాట. వాళ్ళున్న స్థానంలో వాళ్ళు ఇంచుమించుగా అక్కడే ఉన్నారని చెప్పడానికి. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ అబౌట్ ద గార్డెన్ చుట్టూరా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంచుమించుగా గార్డెన్ చుట్టూరా లొకేషన్ చెప్పడానికి. అండ్ థర్డ్ వచ్చేసి అప్రాక్సిమేషన్ ఆఫ్ ద టైమ్ అండ్ క్వాంటిటీ. టైము అలాగే మన క్వాంటిటీ కానీ ఇంచుమించు తెలిసినప్పుడు. ద మూవీ స్టార్ట్స్ ఎట్ అబౌట్ 7 PM. 7 PMకి ఇంచుమించుగా మూవీ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి టైంలో మళ్ళీ ఇంకోసారి రీక్యాప్ చేద్దాం చూసుకోండి. ఫస్ట్ది వచ్చేసి ఆ విషయం కోసం చెప్పు, ఈ విషయం కోసం మాట్లాడు అన్నప్పుడు. సెకండ్ది వచ్చేసి లొకేషన్, ఇంచుమించుగా ఆ స్థలంలోనే ఉంటుంటారు, ఆ స్థలంలోనే చేసుంటారు అని చెప్పడానికి. అలాగే ఇంచుమించుగా ఈ టైంలోనే జరుగుద్ది, ఇంతమంది మాత్రమే ఉన్నారు అని చెప్పినప్పుడు ఈ అబౌట్ అనేది ప్రిపోజిషన్ కింద వాడటం జరుగుతుంది.